రెండో ఆయన జూలియస్ సీజర్ రాజ్యం చేయాలని చెప్పి నిర్మాణం చేస్తాడు. ఇక నేనే ప్రధాని తన నమ్మిన బంట్లే అతన్ని పొడిచి చంపేస్తారు. సాహిత్యంలోనే చాలా గొప్ప వరడ్ అని చెప్పి అంటారు. యూట్యూబ్ బ్రూటస్ అని చెప్పి చెప్తూ వాడు చచ్చిపోతాట. బ్రూటస్ అన్నవాడు జూలియస్ సీజర్ యొక్క ఆత్మీయుడు, ప్రాణమిత్రుడు. అటువంటి ప్రాణమిత్రుడు ఆఖరి కత్తిపోటు పొడుస్తాడట. అబ్బే నువ్వు బతుకుంటే ప్రమాదము, ఇంకా నువ్వు బతుకుండడానికి వీల్లేదు అని చెప్పి చంపేస్తాడు. అతని సైనికులే అతన్ని చంపేస్తారు. అతని విశాలగడ్డ కోటలో ఉంటారు. ఔరంగజేబు సైనికులు పరమ దుర్మార్గుడు. ఎలాగైనా శివాజీని బంధించాలి. మహాత్ముల యొక్క వ్యూహాలు ఒక్కొక్కసారి మనకి అర్థం కావు. మనకి చెప్తూ ఉంటారు, శ్రీరామచంద్రుడు సీతాదేవి బంగారు లేడీ అది అయిపోయిన తర్వాత మా సీత ఎక్కడుంది, సీత ఎక్కడుంది అని చెప్పేసి సాక్షాత్తు భగవంత్ స్వరూపైన శ్రీరాముడికి తెలియదా సీతాదేవి బంగారు ప్రపంచానికి చూపించిన తర్వాత వాడిని చంపాడు. శ్రీమన్నారాయణుడు అవతారం. ధర్మం నెగ్గాల్సిందే, ధర్మం చేయాల్సిందే. ఛత్రపతి శివాజీ తప్పించుకుంటాడు విశాలగఢ కోట నుంచి. ప్రకృతి చాలా ఇరుకైన ప్రదేశం, అన్ని కొండలు చాలా ఇరుకుగా ఉంటాయి. మీరే చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన శివాజీ మహారాజు మరణిస్తే శివాజీ మహారాజు లాంటి ఒక చారిత్రక నెపోలియన్ మొత్తం యూరప్ కంట్రీస్ అన్ని కూడా ఆయన చెప్పినట్టు చేసాయి. యూరప్ కంట్రీస్ పరాజయం పాలవడం మొదలెట్టాయి. నెపోలియన్ సైనికులు నెపోలియన్కి ఎదురు తిరిగారు. నువ్వు శత్రువుడికి లొంగిపోతావా, నిన్ను బందీ చేసి అప్పగించమంటావా అని చెప్పి నెపోలియన్ అడుగుతాడు. నెపోలియన్ యొక్క ప్రధాన సైనికాధికారి ప్రధాన లొంగిపోతావా అని చెప్పేసి అవమాన భారంతో నెపోలియన్ లొంగిపోయి జైల్లో ఉండి జైల్లో ఆత్మహత్య చేసి శివాజీ మహారాజు వేషం వేసుకుని మదాని మురారి లోపడుంటాడు. అతనికి తెలిసినది కాకుండా అంతర్గతంగానే మనకి శత్రువులు కోట మీద ఆ జెండా ఎగురుతోంది, కాషాయ జెండా. అదంతా తెల్లారేపటికి కాషాయ జెండా ఎగురు మంది సైనికులతో బహగడ కోటను జయించేస్తాడు. అక్కడ ఉన్న దుర్మార్గులందరినీ కూడా నరికి నరికి పోగులు పెడతాడు. కానీ తానాజీ దాంట్లో చచ్చిపోతాడు. తెల్లారితే కొడుకు పుణ్యభూమేశకాయ నమస్తే నమస్తే ప్రభో శక్తిమన్ ఇమే సాదరంత్వా నమామో వయం త్వదీయ. స్వామీజీ వారిని కోరుతున్నాము. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి.
మాతా 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 జై శ్రీరామ్.